గూగుల్ కొత్తగా అమరావతిలో ఆఫీస్ ఓపెన్ చేయబోతుందండి. ఆఫీస్ అంటే ఇలాంటి చిన్న చితక ఆఫీస్ కాదు. ఆల్మోస్ట్ ఆల్ క్యాంపస్సే. 143 ఎకరాల విస్తీర్ణంలో ఒక క్యాంపస్. అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత భారీ క్యాంపస్ వస్తుందో. ఇక్కడే అమరావతి నెక్కల్లు దగ్గరలో 143 ఎకరాలు ఉంటే అది ఇవ్వడానికి గవర్నమెంట్ ఓకే. వాళ్ళు కూడా వచ్చారు, చూసుకున్నారు. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అక్కడ కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే త్వరలో అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా, కొత్త ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారు కదండి, అది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చాలా మంచి న్యూస్ అండి ఇది. ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థ వస్తే లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? అంతా బయట వాళ్ళే కదా వస్తారు. అందులో మంచి బాగా చదువుకున్న వాళ్ళకి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకే కదా అనుకుంటున్నాం. కానీ దానికి 100 రెట్లు మేలు ఇంకో రకంగా జరుగుతుందండి. అంటే రియల్ ఎస్టేట్ తీసి పక్కన పెట్టండి, ఆఫీస్ క్యాంపస్ని బేస్ చేసుకొని చిన్న చితక సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా వస్తాయి. 1, 2 అక్కడ ఎకానమీ మామూలుగా బూస్టప్ అవ్వదండి, ఇంకా భారీగా ఉంటుంది అన్నట్టు. ఎందుకు? ఆ ఎంప్లాయీస్కి కావాల్సిన అవసరాలు, ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి, ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి, రెంటల్స్ దగ్గర నుంచి, ఇక అన్నీనండి. అది ఇది ఏముంది, అంత మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కంపెనీలు రావాలి అని కోరుకుందాం అందరం కూడా. ఎందుకంటే రేపు మన పిల్లలు కాస్త మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, హాయిగా ఉద్యోగం చేసుకొని మంచి జీవితం గడపాలంటే ఇలాంటివి రావాలనే కోరుకుందాం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి సమాచారం కూడా మీకు నచ్చుతోందా? ఎస్ నచ్చుతోంది, ఈ కరెంట్ అప్డేట్స్ కూడా అనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటివి ఇవ్వడానికి ఇంకా ట్రై చేస్తానండి. నాకున్న కొద్ది టైంలో ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.